నిజంగా చెప్తున్నా, మీ వల్లే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు చేసిన ఆ నెల నీకు ఒక 20,000 30,000 డబ్బులు వచ్చి పడిపోతుంది. అలాంటి రీచ్ బ్రదర్ నిజంగా చెప్తున్నా, సంక నాకిపోతారు. ఎప్పుడు అయిపోవాలంటే పోతాను. ఛానల్ దగ్గర 3 months నా ఛానల్ అసలు గ్రోత్ అసలు పూర్తిగా పడిపోయింది. మళ్ళీ కాపరేట్లు అవి పడవాలి, నాకు వ్యూస్. హలో నా మస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ బీవీకే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చాలా బాగున్నాను. ఈ రోజు నేను ఈ వీడియో తీయడానికి కారణము మీరే. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నిజంగా చెప్తున్నా, మీ వల్లే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరు చేసిన ఆ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల నేను ఈరోజు మీకు ఈ వీడియో తీస్తున్నా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నా అంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 1 year అవుతుంది. కానీ నేను వీడియోస్ అంటే నాకు టైం దొరికిన వీడియోస్ పెడతాను, నన్ను కొన్నిసార్లు పెట్టట్లేదు. అందులో నేను ఇంకోటి ఏంటంటే, నేను మిక్స్డ్ వీడియోస్ పెడతాను. అంటే నా లైఫ్ స్టైల్ వాక్ పెడతాను, ఫుడ్ వీడియోస్ పెడతాను, ఫన్ వీడియోస్ పెడతాను. నాకు వచ్చిన ఆడివి, నాకు తెలిసిన ఆడి వీడియోస్ పెడతాను. చాలా మంది చెప్పారంటే ఒకే నాచ్ అంటే ఒకే కేటగిరీని ఎంచుకుంటే నీకు వ్యూస్ బాగా వస్తాయి అంటే, నేను అట్లా కాకుండా అంటే నేను ఎలా అంటే, నాకున్న ఇదిలో నేను చేయగలిసిందంటే, నేను నా లైఫ్ స్టైల్ వీడియోస్, నేను మూవీకి వెళ్తే మూవీ రివ్యూస్, నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఫంక్షన్ ఏం జరిగింది, ఇంట్లో ఏం జరిగింది, ఫన్ ఏమైనా వీడియోస్ వెళ్తే అలాంటివా, లేకుంటే ఫుడ్కి వెళ్తే ఫుడ్ వీడియోస్ అవి నేను అన్ని పెడుతూ ఉన్నాను. అట్లా నాకు టైం దొరికినప్పుడు పెడతాను, కొన్నిసార్లు పెట్టను. అది కూడా నేను కాన్స్టెంట్ అంటే ఒక కంటిన్యూస్గా అంటే ప్రతిరోజు ఒక వీడియో పెడితే యూట్యూబ్ అల్గారిథం కూడా తెలుస్తుంది. ఓకే, ప్రతిరోజు ఈ ఒక ఛానల్ నుంచి ఒక వీడియో వస్తుందని చెప్పి అది రెడీగా ఉంటుందంటే ఆ విధంగా ప్రోగ్రామింగ్ ఉంటుంది. కానీ నేను కొన్నిసార్లు పెడతాను, కొన్నిసార్లు పెడతాను, ఇర్రెగ్యులర్గా పెడితే కొంత భయంకర వ్యూసే రావు. ఇవన్నీ చేస్తా ఉంటే అలా ఇలా చేస్తే ఒక 1 year గడిచిపోయింది. 1 year గడిచిపోయిన తర్వాత నాకు యూట్యూబ్ నుంచి ఇది వచ్చింది. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, గూగుల్ యాడ్సెన్స్ అంటే మనం పెట్టే వీడియోస్ ఉంటాయి కదా, దాని మీద చిన్న యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ప్లే చేసినప్పుడు కొంచెం రెవెన్యూ జనరేట్, ఆ రెవెన్యూ కొద్దిగా యూట్యూబ్ ఎత్తుకొని మిగిలింది మనకి ఇస్తుంది. అదంతా జరగాలి అంటే ఒక యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ అకౌంట్ వెరిఫై అయిన తర్వాత మన ఇంటికి ఈ విధంగా ఒక పిన్ వస్తుంది. ఇది హెడ్ ఆఫీస్ వచ్చి యుఎస్లో ఉంటుంది, మన ఇండియాలో వచ్చి మన ముంబైలో ఉంది. ముంబై నుంచి ఈ పోస్ట్ మన ఇంటికి వస్తుంది. చాలా మందికి ఇదే మెయిన్. అందుకని ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మన అకౌంట్లో ఒకవేళ 10,000 రూపాయలు ఉన్నా కూడా నీ అకౌంట్లో, కానీ అది నీ అకౌంట్కి విత్ రావాలంటే నీ యాడ్సెన్స్ అకౌంట్లో ఉన్నా కూడా నీ మెయిన్ అకౌంట్కి రావాలని డబ్బు రూపంలో అక్కడ చూపిస్తూ ఉంటుంది, కానీ నీ డబ్బు రూపంలో రాదు. అది రావాలంటే ఈ పిన్ మన ఇంటికి రావాలి. ఈ పిన్ మనము వెరిఫై ఉంటుంది. దాకా మనకు ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్లో దీని లోపల ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ దాంట్లో వెరిఫై చేసిన తర్వాత అప్పుడు నీకు $100 కంప్లీట్ అయిన తర్వాత అది మన ఇంటికి మన అకౌంట్కి వచ్చి పడుతుంది. అదే మనీ రూపంలో పడుతుంది. దానికోసం చాలా మంది ఎన్నో వీడియోస్ చేసినా కూడా చాలా మందికి ఈ పిన్ రావడం చాలా కొంచెం కష్టం. ఎందుకంటే మనం ఎక్కడో విలేజెస్లో ఉంటాము, మనం పెట్టే అడ్రస్కి ఇది ముంబై నుంచి పోస్ట్, అది కూడా స్లో పోస్ట్లో వస్తుంది. అది వచ్చేటప్పుడు కొన్నిసార్లు మిస్ అయిపోతుంది, కొన్నిసార్లు డ్యామేజ్ అయిపోతుంది, కొన్నిసార్లు రాదు. అది 3 attemptsలోనే ఇది అటెంప్ట్ చేయాలి, లేదంటే మాత్రం మన యాక్షన్ అకౌంట్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇట్లా చాలా జరుగుతాయి. నాకైతే ఒక 1 week ముందే మెయిల్ వచ్చింది, ఈ విధంగా మీకు ఇట్లా ఒక యాడ్సెన్స్ అకౌంట్ అదే మీది వెరిఫై అయిపోయింది, అకౌంట్ వెరిఫై అయిపోయింది, మీకు ఇంటికి పిన్ వస్తుంది. నేనేమో దాంట్లో ఏమొచ్చంటే మినిమం 25 days to 30 days ఇచ్చాను. 1 month నుంచి 1 month పడుతుంది ముంబై నుంచి రావడానికి. సరేలే అని నేను డ్యూటీకి వెళ్తాను, నేను డే షిఫ్ట్ వెళ్తాను, నైట్ షిఫ్ట్ వెళ్తాను, ఇట్లా జరుగుతాను. నేను కానీ ఒకవేళ డే షిఫ్ట్లో కానీ డ్యూటీకి వెళ్తే అక్కడ నా మొబైల్కి సిగ్నల్ రాదు. అప్పుడు చాలా వరకు ఒకవేళ వీళ్ళు పోస్ట్ ఫోన్ చేసినా కూడా మనం అటెంప్ట్ చేయకపోతే ఖచ్చితంగా రిటర్న్ చేస్తారు. ఈ విధంగా జరిగితే భయంగా ఉన్నాను. కానీ నేను అప్లై అయిన 1 week లాస్ట్ మండే వచ్చింది. ఈరోజు మండేకి అంతా నాకు పోస్ట్ నుంచి కాల్ వచ్చిన విధంగా మీకు ఏదో చిన్న పార్సల్ వచ్చింది సార్. వెళ్ళి చూస్తే గూగుల్ యాడ్సెన్స్ నుంచి నాకు పిన్ వచ్చింది. అది అందుకే మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎంత వరస్ట్ వీడియోస్ తీసినా, ఎలాంటి వీడియోస్ ఏదో ఒక వీడియోస్ నేను చూసి నాకు లైక్స్ లేదా నాకు వ్యూవర్షిప్ లేదా నాకు అవన్నీ పెంచుతున్నారు. కాబట్టి మీ వల్ల నాకు ఈ పిన్ వచ్చింది. అసలు ఈ పిన్ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి నేను కష్టపడి ఆకలేసేవాడు చర్లగండి అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలివాడు అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన స్థితి ఉంటుంది, నాదం ఉంటుంది. అయితే నాకు మన ఇన్ని రోజులు ఏమైందంటే ఒక సర్కిల్ ఏర్పడడానికి, అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవ్వడానికి మనం పెట్టే వీడియోస్ అన్ని వెరిఫై చేసి మనం రీయూజ్ పెడుతున్నాం, లేకపోతే ఇంకేదైనా మ్యూజిక్లో వాడుతున్నామా, అవి వాడుతున్నాం అన్ని చెక్ చేసుకుంటే దాంట్లో ఏమీ లేదు, నీ ఛానల్ అయితే క్వాలిఫై అవుతుంది అంటే మా యాడ్సెన్స్కి మీ ఛానల్ అయితే ఎలిజిబుల్ అవుతుందని చెప్పి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ పిన్. ఇది రాకముందు నాకు జరిగిన ఎన్ని తప్పులు చేశానంటే ఒక బిగినర్ యూట్యూబర్గా అవన్నీ మీకు ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి బిగినర్స్ ఉంటే మాత్రం ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద దెబ్బ తింటాం.
నేనేం చేసాను, నాకు ఇది రాకముందు నేను ఏం జరిగింది, నా ఛానల్ 4-5 సార్లు నాకు అవర్స్ వస్తాయి మళ్ళీ పడిపోతాయి, అవర్స్ వస్తాయి మళ్ళీ పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి? నాకు బాగా అవర్స్ వస్తాయి. నేనేం చేశాను, సినిమా మ్యూజిక్లు వాడేస్తాను. అంటే మనకు తెలియదు, మనకు అసలు అవగాహనే లేదు యూట్యూబ్ మీద. సినిమా మ్యూజిక్లు వాడేస్తామా, అప్పుడు ఏం చేస్తాం, మనకు అన్ని క్లైమ్ ఏదో స్ట్రైక్ కాపీరైట్ క్లైమ్ పడిపోతే వ్యూవర్షిప్ తగ్గిపోతుంది, వ్యూస్ రావు. ఏంది కొన్నిసార్లు 10, 20, 12 అట్లా వస్తాయి. ఇప్పుడు కూడా నా మీద ఒక 2-3 పడినాయి. స్ట్రైక్ అంటే ఒక స్ట్రైక్ పడింది కాబట్టి నాకు ఛానల్లో దగ్గర 3 months నా ఛానల్ అసలు గ్రోత్ అసలు పూర్తిగా పడిపోయింది. మళ్ళీ కాపీరైట్లు అవి పడవాలి, నాకు వ్యూస్ ఇప్పుడు నాకు వ్యూస్ రావట్లేదు. కానీ ఇది ఎట్లా వచ్చిందని నేను ముందు చేసిన వ్యూస్ అవన్నీ కౌంట్ చేసుకొని ఆ వ్యూస్కి రీచ్ అయింది. ప్లస్ నా ఛానల్ వెరిఫై అయిన తర్వాత కాబట్టి ఇది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేయొద్దండి, అది మెయిన్ డేంజర్. ఎందుకంటే పెద్ద సినిమా మ్యూజిక్ వచ్చి పెద్ద మ్యూజిక్ ఛానల్స్ కొనుక్కుంటారు. ఆదిత్య మ్యూజిక్, సోనీ మ్యూజిక్ అలాంటి వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు కూడా దాని మీద హక్కులన్నీ వాళ్ళ యొక్క మ్యూజిక్ మనం ఫ్రీగా యూజ్ చేయడం చాలా తప్పు. కాబట్టి వాళ్ళ మీద మనం స్ట్రైక్ వేయచ్చు, క్లైమ్ వేయచ్చు. ఒకవేళ కాపీరైట్ క్లైమ్ వేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్ని కాపీరైట్ క్లైమ్ వచ్చే ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు ఏం చేసి కాపీరైట్ క్లైమ్ పడిన తర్వాత ఒకవేళ మన వీడియో కూడా వైరల్ వెళ్తే దానికి వచ్చే డబ్బు మొత్తం వాళ్ళు తీసుకునేస్తారు, పోతే మనకేం ప్రాబ్లం లేదు. కానీ స్ట్రైక్ పడిందంటే మాత్రం ఫస్ట్ స్ట్రైక్ పడితే మన 3 months మళ్ళీ పడితే ఇంకో 3 months మళ్ళీ పడితే ఛానల్ ఎగిరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది పెట్టుకోండి. తర్వాతే ఇంకా ఫ్రీ మ్యూజిక్లు ఉంటాయి కొన్ని, ఎత్తుక్కోవాలి యూట్యూబ్లో కానీ మనం బయట చిన్న వెబ్సైట్లో ఎత్తుక్కోవాలి, అక్కడ నుంచి ఆ మ్యూజిక్లు తీసుకోమని మనం పెట్టుకోవాలి. లేదంటే మ్యూజిక్ పెట్టకపోతే ఇంకా బెస్ట్. కానీ మ్యూజిక్ పెట్టకపోతే రీచ్ తక్కువ, ఎందుకంటే ఆ ఫన్ మ్యూజిక్లు అవన్నీ లేకపోతే చాలా మంది చూడరు కాబట్టి అవన్నీ చేస్తారు. అదే మీరు ఏం పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని ఇది కాపీ రైట్ లేని మ్యూజిక్ లేదా కాపీ రైట్ లేని మ్యూజిక్ అని. అది ఒకవేళ మీరు యూస్ చేస్తే కూడా ఒక 3 seconds 4 seconds నుంచి యూస్ చేయదు. ఎక్కువ యూస్ చేస్తే ఖచ్చితంగా మేము మీద క్లైమ్ స్ట్రైక్ ఎదురుపడిపోతుంది. ఇంకొకటి నన్ను కొంతమంది అడుగుతున్నారంటే, అన్న ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీకు ఏమేమి తీసుకోవాలి, ఎంత పెద్ద ఏమేమి కెమెరాలు వాడతారు, ఒకటి చెప్తాను చూడు, ఏమీ వద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ని కెరీర్గా పెట్టుకుని దిగొద్దండి. మీకు ఏదైనా కెరీర్ అంటే మీకు ఏదైనా జాబ్ చేసుకుంటూ టైం దొరికినప్పుడే వీడియోస్ తీసుకుంటారండి. కొంచెం రీచ్ వచ్చిన తర్వాత ఒకవేళ నీకు భయంకర రీచ్ వచ్చేసింది అనుకో, నెల నీకు ఒక 20,000 30,000 డబ్బులు వచ్చి పడుతుంది. అలాంటి రీచ్ వచ్చినప్పుడు నువ్వు ఒకవేళ నీ కెరీర్కి వదిలేదు, దీన్ని కెరీర్ తీసుకొని ప్రజెంట్ దీన్ని కెరీర్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది, చాలా కాదు వేలుగా లక్షల్లో కాంపిటీషన్ ఉంది. ఒకప్పట్లో అయితే చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్ పెట్టినా ఏ వీడియో పెట్టినా రీచ్ అయిపోయింది. ఎందుకంటే ఏ వీడియో పెట్టినా వచ్చి అట్ట కాదు, ఒక్క నిమిషానికి కొన్ని వేల వీడియోలు అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. అసలు మన వీడియో ఎట్ట కొట్టుకొని పోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు కొంచెం మీకంటూ ఒక రీచ్ వచ్చి మీకంటూ ఒక సబ్స్క్రైబర్స్ వచ్చి మీ వీడియోస్ చూసి సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మీరు వెయిట్ చేసి తర్వాత దీని కెరీర్ తీసుకొని, లేదంటే టైం పాస్ కానీ తీసుకొని టైం ఉన్నప్పుడే ఇవి పెట్టుకుంటే అలా చేయండి. అప్పుడు మీకు మంచిది. మీకు ఇప్పుడు నేను ఉన్నాను, నేను అదే పనిగా లేదే, నేను జాబ్ చేస్తాను, నాకు టైం దొరికినప్పుడు వీడియోస్ తీస్తాను, నాకు ఏదో నైట్లో ఏదో టైం 1 hour 2 hours ఉన్నప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను, ఆ వీడియోస్ పెడతాను. అట్లా పెట్టడం వల్ల నాకు ఈ లేట్ అయింది. లేదంటే నేను కంటిన్యూగా వీడియోస్ పెడతాను, ఇంకా త్వరగా వచ్చేసింది. కానీ 1 year పెట్టింది. రీజన్ ఏంటంటే నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, దానివల్ల నాకు ఎంత టైం పట్టింది. కాబట్టి మీరు ఫస్ట్ కెరీర్ చూసుకోండి. మీ పని ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటే ఆ జాబ్ వచ్చి సాలరీ ఇంట్లో పోషించుకుంటూ టైం దొరికినప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్ మీద వాటి గెలకండి. పోయేది వస్తే రాకపోతే. దీన్నే కెరీర్ తీసుకుంటే మాత్రం సంకనాగిపోతారు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. బ్రదర్ నిజం చెప్తాను, సంకనాకిపోతారు. అంత ప్రెషర్ వచ్చేస్తుంది. కొంతమంది పెట్టే కామెంట్లు భరించలేము, అలాంటి కామెంట్స్ వస్తాయి. కానీ దానికి ఉండాలి. కొంతమంది అసలు ఏదేదో పెడతారు, నాకు అర్థం కాదు. కొంతమంది నాకు చెప్పినట్టు, మనకే ఏం తెలియకపోతే నాకు చెప్పినట్టు కొంతమంది. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడుకొని నిదానం చాలా పేషెంట్ స్లోగా రాత్రి గొప్ప అయిపోవాలంటే పోతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఒక వీడియో మనం కష్టపడి తీసుకుంటాం, ఆ వీడియోని పెడతాం, వ్యూస్ రావు. ఒక వీడియో పోతా నడుచుకున్నప్పుడు ఒక చిన్న క్లిప్ తీసాను పెట్టేసాను, దానికి వచ్చేసి వేలలో వ్యూస్. షాక్, అసలు అర్థం కాదు. ఇంత కష్టపడి మనం అదే పని గంటలు వెయిట్ చేసి తీసినామే, దానికి వ్యూస్ వచ్చేసి ఇది సింపుల్గా తీసిపెట్టి దీనికి వ్యూస్ వచ్చాయండి. ఇప్పుడు నేను రీసెంట్ ఒక వీడియో బ్రో, నేను మామూలుగా కష్టపడి వీడియోస్ వెళ్ళి ఫుడ్ బ్లాగ్స్ తీసుకొని రివ్యూస్ తీసుకొని ఎడిట్ చేయగానే పెడతా అంటే మొన్న ఏమైందండి, మా తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి చూద్దామని నేను పోతే ఆ టైంలో ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ కనపడలే, మనకి కార్ లోపల నుంచి పోతాయి. కానీ నేను ఆ గ్యాప్లో చిన్న క్లిప్ తీసుకున్నాను, 20 seconds క్లిప్ తీసుకొని ఆ క్లిప్ని అప్లోడ్ చేసిన వెంటనే మార్నింగ్ చేసేలా దానికి 45K వ్యూస్. 45K వ్యూస్ ఆ ఒక్క వీడియోతోనే నాకు దగ్గర చాలా రీచ్ వచ్చేసింది, సరసరా సబ్స్క్రైబర్స్ వచ్చి అన్నీ వచ్చేసినాయి. సరే అది వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టిన పవన్ కళ్యాణ్. అసలు దేగల ఒక్కరు చూడలా, నాకైతే అర్థం కాల. అప్పుడు పెట్టింది పవన్ కళ్యాణ్, ఇప్పుడు పెట్టింది పవన్. అప్పుడేం అంతమంది, ఇప్పుడేం ఇంతమంది.
ఆ రోజు అది ట్రెండ్లో ఉంది. ఎందుకంటే ఆ రోజు తిరుపతికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు చెప్పి అందరూ పవన్ కళ్యాణ్ ఎక్కడ వస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అందరూ సర్చింగ్, అందరూ దాని మీద ఆ రోజు నేను ఆ వీడియో పెట్టినా కాబట్టి అది ట్రెండింగ్. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం పవన్ కళ్యాణ్ గురించి పెడితే ఎవరు చూస్తారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండింగ్ టాపిక్స్, ట్రెండింగ్ లేకపోతే దాని గురించి తీసే మాత్రం ఖచ్చితంగా వ్యూస్. నేను మొన్న అల్లు అర్జున్ గురించి తీసినాను ట్రెండింగ్ టాపిక్, అల్లు అర్జున్ అక్కడ పోయి వేరే వైసీపీలకు సపోర్ట్ చేసి ఆ ట్రెండింగ్ టాపిక్ పెట్టినా కాబట్టి అది నాకు రీచ్ వచ్చింది, దానికి కొన్ని వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నేను పెడితే అల్లు అర్జున్ ఎందుకు వస్తాయి? ఇప్పుడు మన తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుంది, గంగమ్మ జాతర గురించి నేను పెడితే ఖచ్చితంగా నాకు వ్యూస్ వస్తాయి. అదే కాకుండా మనం ఇంకేదైనా పెడితే ఎందుకు వస్తాయి వ్యూస్? ఇప్పుడు మనకి ఏది ట్రెండింగ్లో ఉందో ఎంత మంది దాని గురించి చూస్తున్నారు. అలాంటి ఇప్పుడు మన తిరుమల సమ్మర్ కాబట్టి తిరుమల చాలా రష్ ఎక్కువ ఉండదు. మన తిరుమల అప్డేట్స్ మనం పెడితే ఖచ్చితంగా మంచి రీచ్ వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ గురించి పెడితే మంచి రీచ్ వస్తుంది. అట్లా ట్రెండింగ్ ఉండే మాత్రం సెలెక్ట్ చేసుకొని మంచి వ్యూస్ వస్తాయి, మంచిగా పోతాయి. అన్నీ వస్తాయని మనం చెప్పాలి, అన్నీ రావని మనం చెప్పాలి. అసలు అది ఆ టైంలో ఏది పుష్ చేస్తుందో, ఏది ముందుకెళ్తుందో తెలియదు, ఏది ముందుకు వెళ్తుంది. మనం అనుకుంటే ఈ వీడియో తీసినాం కదా భయంకరంగా వచ్చి ఇలాంటి వీడియో ఇంకోటి తీద్దామని తీస్తే దానికి వ్యూస్ రావు, 1 or 2 వ్యూస్ కూడా రావు, కానీ దీనికి భయంకర వ్యూస్ ఉంటాయి. అదే యూట్యూబ్ ఎప్పుడు ఎక్కడ లేపుతుంది, ఎప్పుడు ఎక్కడ అదిమేస్తుందో తెలియదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్లో. అందుకని చెప్పాను, ఇది కెరీర్గా ఎంచుకునే ముందు మినిమం నీకంటూ ఒక శాలరీ లాగా దీనికి వస్తుంది అన్నప్పుడు చేసుకో. లేదంటే ప్యాషన్గా, ఇప్పుడు నేనైతే నేను కెరీర్ అనుకోలేను, కొంచెం ప్యాషన్గా అంటే నాలో ఉన్న ఫియర్ అంతా వదులుకోవాలి. నేను కూడా కెమెరా ముందు మాట్లాడి అందరి ముందు మాట్లాడాలి కాబట్టి ఆ ఫియర్ అంతా వదులుకుందామని చెప్పి నేను దీనిలోకి వచ్చినాను. నేను కొంచెం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని అదే మన హోటల్స్కి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్గా అడిగి నేను వీడియోస్ తీసుకుంటున్నాను, అక్కడే కొంచెం మాట్లాడడానికి ట్రై అన్నీ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. మీకు ఫుల్ దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుని. కానీ ఇంకొకటి అంటే దీనికి ఎవరు సపోర్ట్ చేయరు. అందరూ అంటే చెప్తారు సపోర్టింగ్ అంటే ఎట్లా అంటే ఇట్లా చేయి నీకు బాగుంటుంది, కానీ ప్రాక్టికల్గా దిగినప్పుడు మనం ఒకటే ఉంటాం అక్కడ. అప్పుడు మనకి ఏం మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. నేను ఏదో చేద్దాం అనిపోతా అక్కడికి, కానీ అక్కడ మనకి ఏం చేయలేము. మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. అదే ఆ టైంకి ఇప్పుడు చెప్తారు కదా క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు లేచి చెప్పేసుకుని ఎగ్జామ్లో కరెక్ట్గా రాసిన వాడే పాస్ అవుతాడు. ఇదే మనం ఎన్నో అనుకోని పోతాం, కానీ అన్ని బ్లాంక్ అయిపోతాం. అసలు ఏం అడగాలో కూడా మర్చిపోతాం, ఫస్ట్ ఏం చెప్తాం అనేది చెప్తాం. మొత్తం నేను చెప్పేది అంటే దీని కెరీర్ ఎంచుకోవడం తప్పు లేదు, కానీ ఫస్ట్ దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దండి. చిన్న మొబైల్ తీసుకొని చిన్నగా నేర్చుకోండి, కొంచెం నేర్చుకోండి, ఎలా మాట్లాడాలి నేర్చుకోండి. అసలు ఎలా మనం ఎంత నేర్చుకున్న తర్వాత చూడండి ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంది యూట్యూబ్లో. కానీ కొంచెం టైం పడుతుంది. కొంతమంది త్వరగా వచ్చేస్తే కొంతమంది లేట్గా వస్తుంది. అది ఒక్కొక్క ఇదిలో ఉంటుంది. కొన్ని వీడియోస్ కొంతమంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ వాళ్ళు ప్రెజెంటేషన్ కానీ చాలా బాగుంటుంది, సరసరా వస్తుంది. కొంతమంది ఇప్పుడు నాకు ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ రాదు, నాకు ఏమీ రాదు, కానీ చెయ్యాలి అదొకటి రావచ్చు, ఏమీ రాదు చెయ్యాలి అదొకటి వచ్చు. కాబట్టి నాకు బాధ. ఇంకోటి అంటే మనకి ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో అన్న తమ్ముడు ఒక బ్యాచ్ ఉండి అందరికి కలిసి ఒక వీడియోస్ చేసుకుంటే అప్పుడు కొంచెం రీచ్ వస్తుంది. కానీ మనకి ఎవరు లేదే, మనం సింగిల్ అంటే మ్యారేజ్ అయింది అంటే కాదు, సింగిల్ అంటే నేను ఒక్కనే ఉన్నా. నేను ఫ్రెండ్స్ అడుక్కొని పోయి చిన్న వీడియోస్ తీసుకుంటా అంటున్నాను. స్క్రిప్ట్ మెయిన్, కానీ ఆ స్క్రిప్ట్ రాసేది నాకు అసలు తెలియదు. చాలా మంది స్క్రిప్ట్ కానీ ఉంటే, మన మంచి స్క్రిప్ట్ రాసే ఫ్రెండ్ ఉంటే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. కానీ మనకి స్క్రిప్ట్ రాసే ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనకి ఆ డైలాగ్స్ రాసేవాళ్ళు ఎవరు, మనమే డైలాగ్ అనుకోవాలి మనమే. అందుకనే నాకు చాలా ఉన్నా థాట్స్ ఉన్నా చేయలేకపోతున్నాను, నాకు రావట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కెరీర్గా ఎంచుకోకుండా కెరీర్ ఉండి తర్వాత దీన్ని సైడ్గా పెంచుకోండి. ఇది డెవలప్ అయిన తర్వాత దీన్ని కెరీర్గా కావాలంటే తీసుకోండి, అంతేగాని ఇంకేం లేదు. సరే ఇప్పుడు దీన్ని నేను వచ్చింది కదా, దీన్ని మీ ముందు అన్బాక్స్ చేస్తాను. ఒకసారి అన్బాక్స్ అంటారు దీన్ని, అన్పీల్ ఏదో మనకు వచ్చింది ఇక్కడ ఏదో ఉంది. రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అంటే ఈ సైడ్లోనే కట్ చేయాలంట. దీని మీద స్పీడ్ పోస్ట్ ఉంది, సార్ స్పీడ్ పోస్ట్లో వచ్చింది. ఇక్కడ అడ్రస్ ఉంది, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఇక్కడ ఉంది, ముంబై నుంచి వచ్చింది మనకి. ఇంకేం లేదు, లోపల పిన్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను కట్ చేస్తాను. పిన్ను చూపించకూడదు అంటారు, మొత్తం చూపాను, కొంచెం చూపిస్తాను. ఆ పిన్ ఎలా నేను ఎంటర్ చేశాను అవన్నీ కూడా నేను నాకు ఒక మొబైల్ కాబట్టి నేను ఇంకో మొబైల్లో దాన్ని ఎంటర్ చేయడం లేదు కాబట్టి దాన్ని నేను స్క్రీన్ రికార్డ్ చేసి ఇక్కడ పక్కన వేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మీ కొత్తగా ఉన్న నా ఛానల్ చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఎలా వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇంకా ఐఎమ్ BVK9 అని నా ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి నా పర్సనల్ మెసేజ్ ఖచ్చితంగా అందరూ రిప్లై చేస్తాను. నా వల్ల ఏంది నేను చేస్తాను, ఎందుకంటే నాకు ఏం పెద్దగా తెలియదు, కానీ నాకు తెలిసి ఏమన్నా మీకు తెలియకుండా అవి మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అది మంది ఏం చెప్తాను, ఎందుకంటే నేను కింద నుంచి పైకి వచ్చినాను కాబట్టి నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. అట్లా డౌట్స్ చాలామందికి ఉంటాయి కాబట్టి అది మన వల్ల ఎంత మాట్లాడుతుంది, ఏంది అసలు రావట్లేదు ఇది, మళ్ళీ అయినా చినిగిపోద్దాం ఆయన.
ఇక్కడ ఉన్నది పిన్ను మొత్తం చూపించకూడదు కాబట్టి కొంచెం చూపిస్తున్నాడు. ఈ పిన్ ఎత్తుకెళ్ళి ఎంటర్ చేస్తే నా ఛానల్ వెరిఫై అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా నేను తీసుకొచ్చాను, చాలా గట్టిగా ట్రై చేస్తాను, ఇంకా చాలా కాన్సెప్ట్ కూడా తీసుకొస్తాను. నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ బాగా చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం అది నేను మీ వన్ అనుకోండి. దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ యువర్ BVK.